స్వచ్ఛ హైదరాబాద్ చేస్తామన్న తెలంగాణ సర్కార్ చెత్త హైదరాబాద్గా మార్చిందని మండిపడ్డారు టీ కాంగ్రెస్ నేతలు. జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లిన కాంగ్రెస్ నేతలనే పోలీసులు అడ్డుకుని నాంపల్లి పిఎస్కు తరలించారు. ప్రభుత్వం, పోలీసులు జీహెచ్ఎంసీ కార్మికుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇవాళతో 12వ రోజుకు చేరుకుంది. అయితే ఆ సమ్మెకు మద్దతుగా పలు రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వాళ్ళ సమ్మెకు మద్దతు పలుకుతూ పలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగానే సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. సార్, ఈ జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మె విధానంలో ప్రభుత్వం ఎలాంటి తీరును అవలంబిస్తుంది? ఇది దురదృష్టకరం. ప్రభుత్వం ఒక నియంత్రిత ధోరణితో ముందుకు పోతుంది. ఒకటి, ఈ వేతనాలు పెంపైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ వర్కర్స్ అందరికీ లాగు చేయాలి. ఒకటి, ఇదే కాకుండా వాళ్ళకి చాలా న్యాయపరమైన జస్టిఫైడ్ డిమాండ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళు సీఎం గారు ఎన్నికల్లో అన్నట్టుగా వీళ్ళకు కూడా 2 బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వాలి. ఈ డిమాండ్లన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సమ్మెకి సంఘీభావంగా ఈరోజు సెక్రటరీ ముందు ధర్నా చేసినాం. సమ్మె చేసిన వాళ్ళు వాళ్ళ డిమాండ్ కొత్తదేం కాదు. గతంలో ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ గారు డైరెక్ట్ చెప్పినారు, నేను కార్మికులకు వెంబడ ఉంటాను, వాళ్లకు ఫుల్ ప్లెజ్గా సాలరీస్ ఇస్తామన్నారు. ఇవాళ మాట తప్పినారు. ప్రజాస్వామ్యం పద్ధతిలో వాళ్ళు హక్కుల గురించి పోరాడుతున్నారు. దానికి మేము సపోర్ట్ చేస్తే ఈయన దొరతనంగా ఎవరు పాల్గొన్నారు వాళ్ళకు ఇవ్వను, నీ జాగీరా, మీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నావా, ఎవరి డబ్బులు, ప్రజల సొమ్ము డబ్బులు, వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడే అలాంటి వృత్తిలో ఉన్నాళ్ళు వాళ్ళకు అన్ని విధంగా సహకరించాలా తప్ప నీ మొనోపలి జరగదు. దానికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ కార్మికులకు పూర్తిగా సపోర్ట్గా నిలబడతాము. జీహెచ్ఎంసీ కార్మికులకు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి మద్దతు లభిస్తుంది? ఈ నిరసన కార్యక్రమాలను కూడా మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈరోజు మొత్తం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం నిలబడింది వాళ్ళకి సపోర్ట్లో. ఇదే నిదర్శనం. ప్రభుత్వం కొందరికి మాత్రమే వేతనాలు పెంచుతాము, సమ్మె విరమించిన వాళ్ళకి పెంచమని చెప్పి ఈ ప్రభుత్వం ఒక 2 నాలుగేళ్ల ధోరణి ముందే బయటపడతా ఉంది. ఈ ఊడ్చేటువంటి కార్మికులంతా కూడా ఊడ్చేటువంటి కార్మికులు దేవుళ్ళు అన్నాడు. వీళ్ళకి కావాల్సినటువంటి ఎంత ఇచ్చినా తక్కువే అన్నాడు. కానీ ఈరోజు వాళ్ళు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ ఉంటే కొంతమందికి వేతనాలు పెంచి కొంతమంది పెంచలేదని చెప్తే ఏ జీవో కూడా అలా ఇచ్చేటువంటి అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఒక జీవో తీస్తే అందరికీ వర్తింపిస్తుంది. కొంతమంది పనిచేసే వాళ్ళకి ఇస్తాం, పనిచేయని వాళ్ళకి అంటే అది చెల్లదు ఏ కోర్టుకు పోయినా కూడా. ఎందుకంటే దీనన్నిటికీ మూల కారకుడు సోమేష్ కుమార్ ఏమనుకుంటున్నాడంటే జీహెచ్ఎంసీ ఆయన ఒక మొనపలిగా ఆయన సొంత ఆస్తిగా భావిస్తూ ఉన్నాడు. ఇది ప్రజల ఆస్తి. హైదరాబాద్ యొక్క మరి గ్రేటర్ హైదరాబాద్ యొక్క ఇది గ్లోబల్ హైదరాబాద్గా గుర్తింపబడ్డది. మరి అదేవిధంగా హైదరాబాద్ని మనం ఒక పక్కన ఇన్వెస్టర్ని పిలుస్తూ ఉన్నాం, మల్టీనేషనల్ కంపెనీస్ పిలుస్తూ ఉన్నాం. ఈరోజు చెత్త హైదరాబాద్గా మార్చారు. స్వచ్ఛ హైదరాబాద్ని చెత్త హైదరాబాద్ మార్చారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల్ని మీరు రక్షించండి, కాపాడండి. లేని పక్షంలో గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇప్పుడు ఏదైతే కార్యక్రమం ఉందో మా ఉద్దేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. అందులో పేద వర్గాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ వీళ్ళే కదా ఊడ్చేటోళ్ళు. దొరలు ఊడవారు కదనే బాబు. పేదోడే ఊడుస్తాడు, పేదోడో క్లీన్ చేస్తాడు, పేదోడో సాఫ్ చేస్తాడు. వాళ్ళ గురించి మేము ఆలోచన చేస్తున్నాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఢిల్లీలో ఈ సఫాయి కర్మచారుల గురించి రోడ్డు మీద కూర్చున్నాడు. అందుగురించి ఇక మా నాయకులు కూడా అందరు ఇవాళ రోడ్డు మీద కూర్చున్నారా లేదా? నిన్నటిదాకా జానారెడ్డి గారు కారులో ఉంటుండే, ఆయన కూడా కింద కూర్చున్నాడు. అంటే మేము ప్రజల పక్షాన ఉంటాం. ఎప్పుడు కూడా పేద వర్గాల గురించి ఆలోచన చేస్తాం. పేద వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పటివరకైతే బంగారు తెలంగాణ అంటే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలను పోషించుకోవాలి, పిల్లలు మంచి చదువు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ముక్కుకు బట్ట కొట్టుకొని పొద్దున్నంతా చేసేసి వారికి ఆరోగ్యం కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. వాళ్ళకు హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. అదేవిధంగా జీతాలు పెంచాలి. పోలీసు వాళ్ళకు పెంచినప్పుడు వీళ్ళకు కూడా పెంచాలి.
గత 12 రోజులుగా జీహెచ్ఎంసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి పూర్తిగా సహించలేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ. మరోవైపు స్వచ్ఛ హైదరాబాద్ చేస్తామన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా జీహెచ్ఎంసీ కార్మికుల సమ్మెతో చెత్త తెలంగాణగా మార్చిందని చెప్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికులకు మా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుంది. ఈ నిరసన కార్యక్రమాలను మరింత కూడా కొనసాగించే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వబాల్తో రవికుమార్, NTV.